నాయిక బుట్టబొమ్మ పూజా హెగ్డే త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన సంబంధానికి పూజా సైతం ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక లైలా కోసం చిత్రంతో పరిచయమై డీజే, అరవింద్ సమేత, అలా వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్స్ తో స్టార్ హీరోయిన్ గా మారిన పూజ ఇటీవలే కొన్ని ఫ్లాప్ల వల్ల అవకాశాలు తగ్గినా ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, శ్రీశ్రీ మరియు రాఘవ లారెన్స్, కాంచనా 4 చిత్రాలతో బిజీగా ఉంది. తన గ్లామర్ అభినయంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను దోచుకున్న పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు తన అందచందాలతో టాలీవుడ్ ను ఊపేసిన ఈ స్టార్ హీరోయిన్ ఈసారి కొత్త సినిమా వార్తతోనే లేక గ్లామరస్ ఫోటోషూట్తోనే కాకుండా తన పెళ్లి వార్తతో హాట్ టాపిక్ గా మారింది. పూజా హెగ్డే త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందంటూ ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న కథనాల ప్రకారం పూజా హెగ్డే సడన్ గా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధపడిందట. అయితే ఇది ప్రేమ వివాహం కాదని, పూర్తిగా కుటుంబ సభ్యులు కుదిర్చిన పెళ్లినే అని తెలుస్తోంది. ఇంట్లో వారు చూసిన సంబంధానికి పూజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. అయితే ఆమె చేసుకోబోయే వరుడు సినీ రంగానికి చెందినవారా లేక ఏదైనా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బడా వ్యాపారవేత్త అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ వార్తలపై ఇప్పటి వరకు పూజా హెగ్డే లేదా ఆమె టీం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ అభిమానులు మాత్రం ఈ బుట్టబొమ్మ నుంచి గుడ్ న్యూస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూజా హెగ్డే సినీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం 2014 చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ ముకుంద సినిమాలోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రారంభంలో సరైన విజయాలు లేక ఐరన్ లెగ్ అనే ముద్ర పడినప్పటికీ అల్లు అర్జున్తో చేసిన డీజే, దువ్వాడ జగన్నాథం 2017 సినిమాతో ఆమె జాతకమే మారిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్తో అరవింద్ సమేత, వీరరాఘవ, మహేష్ బాబుతో మహర్షి, అల్లు అర్జున్తో అలా వైకుంఠపురంలో వంటి పరిశ్రమ రికార్డులను తిరిగి రాసిన చిత్రాలతో టాలీవుడ్లో గోల్డెన్ లెగ్గా మారి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా నిలిచింది. రంగస్థలంలోని జిగేల్ రాణి స్పెషల్ సాంగ్తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత రాధేశ్యామ్, ఆచార్య, తమిళంలో బీస్ట్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడటంతో ఆమె కెరియర్ మళ్ళీ ఊహించని మలుపు తిరిగింది. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో చేసిన కిసీ కా బాయ్ కిసీ కా జాన్, దైవా, హే జవానీతో ఇష్క్ హోనే హై సినిమాలు కూడా నిరాశపరచడంతో ఆమె అవకాశాలు కాస్త మందగించాయి. అయినప్పటికీ వెనక్కి తగ్గని పూజా హెగ్డే మళ్ళీ సౌత్ పరిశ్రమల్లో తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత ఏడాది రజనీకాంత్ కూలీలో మోనికా మోనికా అంటూ ఆమె చేసిన స్పెషల్ సాంగ్ పూజా కెరియర్కు కొత్త ఊపిరి ఇచ్చింది. ప్రస్తుతం మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ సరసన శ్రీశ్రీ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా రాఘవ లారెన్స్ ల్యాండ్ మార్క్ హర్రర్ కామెడీ ప్రాజెక్ట్ కాంచనా 4లోనూ ఫీమేల్ లీడ్గా చేస్తోంది. అలాగే ఆమె అల్లు అర్జున్ సరసన మరోసారి నటించనుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఒకవైపు క్రేజీ ప్రాజెక్టులతో రీ ఎంట్రీ ఇస్తూనే మరోవైపు పర్సనల్ లైఫ్ను సెట్ చేసుకునే పనిలో బుట్టబొమ్మ బిజీగా ఉందన్న వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.